హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను హెయిర్ కట్ చేశాను కదా, నాకు చాలా హెయిర్ ఫాల్ కావడం వల్ల హెయిర్ని అయితే కట్ చేయాల్సి వచ్చిందనమాట. చాలా సన్నగా అయిపోయిందండి, చూడడానికి బాగాలేదని కట్ చేశాను. ఇంకా హెయిర్ గ్రోత్ కోసం నేనైతే ఇంకొక రెమెడీ అయితే ప్రిపేర్ చేశాను. ముందు రోజు నైట్ మెంతులు అయితే నానబెట్టి ఉంచాను అనమాట. అందులోకి కరివేపాకు, మందారాకు, అలోవీరా అండ్ కొద్దిగా పెరుగు అనమాట. ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని హెడ్కి అయితే అప్లై చేసుకోవాలని అనుకున్నాను. ఈ రెమెడీని అయితే నేనైతే యూట్యూబ్లోనే చూశాను అనమాట. టిప్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అని కొడితే ఇవైతే వచ్చాయన్నమాట. ఇంకా కొద్దిగా మెంతులు, గుప్పెడు కరివేపాకు, ఒక 4-5 మందారాకులు, కొంచెం అలోవీరా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే పెరుగునైతే తీసుకున్నాను అనమాట. పెరుగు కూడా చాలా మంచిది హెయిర్కి. ఇంకా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంత కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. చేసి బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాతకి అయితే మనం హెయిర్కి అనేది దాన్ని అప్లై చేసుకోవాలి. నాకైతే మరి మెత్తగా అయితే కాలేదు, ఎందుకంటే మెంతులు అనేది నేను ఫస్ట్ మిక్స్ చేసి పక్కకు పెట్టాల్సింది, ఈ మందారాకు, ఈ కరివేపాకు వేయకముందే. అలా చేయడం వల్ల మెత్తగా అయితే గ్రైండ్ అవ్వలేదు. సో అయినంతవరకే నేను తీసుకొని ఇంకా నా హెయిర్కి అయితే అప్లై చేశాను అనమాట. మెంతులు, కరివేపాకు, మందారాకు ఇవన్నీ హెయిర్కి చాలా గ్రోత్ని ఇస్తుందంట. సో నేనైతే అందుకని ట్రై చేశానండి. నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎన్నో ట్రిప్స్ ట్రై చేసి ఇంకా హెయిర్ గురించి అయితే వదిలేసుకొని ఇంకా సైలెంట్గా ఉన్నాను అనమాట. బట్ మొత్తం చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అందులో ఒకటి నాకు ఫ్రంట్ మాత్రమే హెయిర్ ఫాల్ ఇంకెక్కువ అవుతుంది. ఇంకా ఇది కాదని చెప్పేసి ఇంకా హెయిర్ని అయితే స్ప్లిట్స్ దగ్గర అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాతకి ఆ రోజు నైట్ వెంటనే మెంతులు తెచ్చి నానబెట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా అప్లై చేసుకున్నాను. మెంతుల వల్ల మన హెయిర్కి చాలా యూజ్ అనమాట. అదేంటంటే దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. అందులో అధిక ప్రోటీన్ అండ్ నికోటిక్ యాసిడ్ కలిగి ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల మనకి నిద్ర కూడా బాగా వస్తుందంట. మెంతుల వల్ల అయితే చాలా హెల్త్ టిప్స్ అయితే ఉన్నాయండి. అది మన స్కిన్ని కూడా బ్రైట్నెస్ చేస్తుందంట, మన స్కిన్కి యూజ్ చేయడం వల్ల. అందుకని నేనైతే హెయిర్కి అయితే మెంతులు కూడా అప్లై చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కదా, దీనివల్ల చాలా యూజ్ అనమాట. ముందు అయితే హెయిర్ ఫాల్ని అయితే అది కంట్రోల్ చేస్తుంది అండ్ తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతుంది అనమాట. వచ్చినా సరే మనకైతే అవి కంట్రోల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ షైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. కరివేపాకు వల్ల చాలా యూజ్ అనమాట. కరివేపాకు పరిగడుపునే లేచి ఒక 10 కరివేపాకులు తింటే కూడా చాలా హెల్తీ. మనకి డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ మనం చేయలేం, కానీ హెయిర్కి అయితే నేనైతే అప్లై చేస్తున్నాను అనమాట. ఇంకా దాన్ని జ్యూస్ తాగడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ ఉంటుందంట. నేనైతే ట్రై చేశా, బట్ నా వల్ల కాలేదు దాన్ని తీసుకోవడము. ఇంకా ఆపేసాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చేసి మందారాకులో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మందారాకులో పోషకాలు మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయంట. దాని వలన మనకు జుట్టు ఊడడం తగ్గిస్తుంది. అందులో జుట్టు కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా రాలడాన్ని తగ్గించి ఒత్తుగా కూడా చేస్తుందంట. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మందారాకులో. ఇంకా చుండును మరియు దురదను కూడా నివారిస్తుందంట. దీనివలన జుట్టు మృదువుగా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందంట. దీనివలన చాలా టిప్స్ ఉన్నాయి కదండి. ఓన్లీ ఇవన్నీ కాకుండా మందారాకుతోని ఒక వీక్లీ వన్స్ అప్లై చేసామంటే జుట్టు చాలా మృదువుగా అవుతుందంట. ఓపిక ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చండి. ఇంకా ఈ ప్యాక్లో మనం కలమంద కూడా యూజ్ చేసాం కదా, దీనివల్ల యూజ్ ఏంటంటే జుట్టు ఎదుగుదలతో పాటు చుండును కూడా తగ్గిస్తుందంట. సో ఇది యూజ్ చేయడం చాలా మంచిది అండి. ఇందులో కలమంద అనేది చాలా హెల్తీ అనమాట. మనకి తినడం కూడా మంచిది అంటారు, బట్ ఎవరు తినరు దీన్ని. కాకపోతే తింటే మంచిది అంట హెల్త్కి కూడా. ఫేస్కి కూడా అప్లై చేస్తారు కొంతమంది, గ్లోయింగ్ స్కిన్ రావడానికి ఇది చాలా ఉపయోగం అనమాట కలమంద అనేది. నెక్స్ట్ మనం ఇంకా పెరుగుని కూడా యూజ్ చేసినాం కదా, పెరుగు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందులో పోషకాహారాలు చాలా ఉన్నాయంట. దీనివల్ల మనకి తల చర్మాన్ని చల్లబరుస్తుంది, పొడి చర్మాన్ని అనేది ఉపశమనం చేస్తుందంట. సో పెరుగులో ఉన్న ప్రోటీన్లు మరియు విటమిన్లు జుట్టుకి వృద్ధిని ఇచ్చి సహాయపడతాయంట. జుట్టు మెత్తగా మెరిసేలా మారుతుందని తరచూ ఉపయోగిస్తూ ఉంటారంట పెరుగుని. అందువల్ల నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే పెరుగునైతే తీసుకున్నాను. ఇంకా ఇది అనమాట మన ప్యాక్ విశేషాలు వచ్చేసి. అన్నిటి గురించి నేనైతే వివరించి చెప్పాను కదా. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. వీక్లీ వన్స్ చేస్తే చాలంట. సో జుట్టు మాత్రం చాలా మందంగా, మృదువుగా,
మెరిసిపోయేలా ఉంటుందని నేనైతే విన్నాను. నేనైతే ఫస్ట్ టైం అయితే అప్లై చేశాను. ఇంకా ఎలా ఉందనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ అందరికీ. ఇంకా